నిబంధనను నెరవేర్చు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించాలి. ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే శాపం, ఐగుప్తు అంటే విగ్రహారాధన, ఐగుప్తు అంటే అబ్బో సనాతనమైన పరిస్థితులన్నీ ఐగుప్తులోనే ఉన్నాయి. ఎందుకంటే నేను ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను. 7,000 years ఈజిప్షియన్ సివిలైజేషన్. ఐగుప్తు 7,000 సంవత్సరాల నాగరికత, అంటే సనాతనమైన దేశం అది ఐగుప్తు అనేది. నేను మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించాను. ఇనుప కొలిమిలో కాల్చబడుతున్నట్లుగా కాల్చబడుతూ ఉంటే నేను అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాను, అక్కడి నుంచి రప్పించాను. చాచిన బాహువుతో బలవంతుడైన ఐగుప్తు రాజైన ఫరోని, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి చాచిన బాహువుతో మిమ్మల్ని రప్పించాను. ఈ పితరులతో చేసిన నిబంధన వాగ్దాన దేశంలో మిమ్మల్ని చేర్చాను. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నేను నీతో చేసిన నిబంధనని నేను ఎన్నడూను మీరను. వాస్తవంగా ప్రాముఖ్యమైన నిబంధనలు 7 నిబంధనలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే గుడారాల పండుగల తరువాత మార్చి 22 నుంచి 29 వరకు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిబంధన చెప్తాను. అవి గొప్ప నిబంధనలు. మొట్టమొదటిగా దేవుడు ఆదాముతో నిబంధన చేశారు, నోవాహుతో నిబంధన చేశారు, అబ్రహాముతో నిబంధన చేశారు, మోషేతో నిబంధన చేశారు, దావీదుతో నిబంధన చేశారు. క్రొత్త నిబంధన, ఫైనల్ వన్, నిత్య నిబంధన. 7 అతి ప్రాముఖ్యమైన నిబంధనలు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ దేవుడు తన ప్రజలతో చెప్పిన కొన్ని